హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది వారం రోజులు బట్టి దాచాను. పెరుగులో నుంచి మిగడ తీయాలి. పాలు బాగా మరగబెట్టి తీయాలి. మిగడ వస్తుందండి, పైన మిగడ ఉంటుంది. వారం రోజులు బట్టి దాచిన మిగడ అండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత మిక్సీలో వేసేయాలి. మిక్సీలో వేసాను. గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకొని మెత్తగా వెన్న వస్తుంది. వెన్న వచ్చిన తర్వాత అది ఒక తపాల్లో బాండ్లో వేసుకొని మరగబెట్టాలి. నీరు వేసి కడగాలి. కడిగిన తర్వాత మజ్జిగ కూడా పనికొస్తుందండి. మజ్జిగ చారు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఒక పావుగంట పడుతుందండి. పావుగంట పట్టిన తర్వాత కొద్దిగా కదపాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఉంటుంది. బ్రౌన్ కలర్ రావాలండి. మొత్తం నెయ్యి రావాలంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే కదుపుతూ ఉండాలి. స్టవ్ ఆపేసి దించేయాలి. స్టవ్ మీద నుంచి స్టవ్ ఆపేయాలండి. చూడండి, ఇలా రావాలి. నెయ్యి పాతదండి, ఇది వడకట్టాలి. అందులో వడకట్టుకుంటున్నాను నేను. మళ్ళీ వేరేది ఎందుకని. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజు ఒక స్పూన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితే.